విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో. విశ్వావసో నామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతో భాద్రపదమాస శుక్లపక్ష పౌర్ణమి. ఈరోజు ఆదివారం. ఈరోజు మీకందరికీ కూడా ఆదివారం పౌర్ణమి చాలా విశేషమైన రోజు. ఆదివారం పౌర్ణమి వస్తేనే మంత్రజపానికి మరియు నారాయణ నామానికి, లక్ష్మీదేవిని ఆకర్షించడానికి మరియు చంద్రలహరియలు స్వీకరించడానికి మరియు విశేషమైన శక్తి దైవ తేజస్సుని పొందడానికి విశేషమైన రోజు ఈ ఆదివారం పౌర్ణమి. అయితే ఈరోజు చంద్రగ్రహణం ఉంది, భారతదేశంలో గోచరిస్తూ ఉంది. చాలామంది నన్ను అడుగుతూ ఉండేవారు చాలా సంవత్సరాల నుండి, మీరు గ్రహణం ఉన్నప్పుడు మాత్రమే గ్రహణం గురించి మాట్లాడతారు, కానీ విదేశాల్లో గ్రహణం ఉండి మన భారతదేశంలో లేనప్పుడు మీరు దీని గురించి అస్సలు ఒక్క వర్డ్ కూడా చెప్పరు. కానీ ఇతరులు దాని గురించి మాకు భయపెట్టిచ్చేసి చాలా వరకు భయభ్రాంతులై ఆ సమయంలో భోజనం తినాలా, తినకూడదా, నిద్రించాలా, నిద్రించకూడదా, ఇటువంటి అనుమానాలతో బాధపడే వాళ్ళమి అని ఎంతోమంది గృహిణీయులు మరియు ఈ గర్భిణీ స్త్రీలు, ఎంతోమంది పురుషులు మరియు పిల్లవాళ్ళు కూడా నన్ను ప్రశ్నించిన రోజులు చాలా ఉన్నాయి. కానీ నేను ఎప్పుడూ ఒకటే విషయాన్ని తెలియచేసేవాడిని, మనకి ఏదైతే అవసరం ఉందో, మనకి ఏదైతే ప్రాప్తి ఉందో, మనం ఏది తెలుసుకోవాలో, ఏది ఆచరించబడుతుందో దాని గురించి మనం మాట్లాడుకోవాలి ఓంకారంలో. అనవసరమైన విషయాలు ఎందుకు అని నేను తెలియచేసేవాడిని కాదు. అయితే ఈరోజు ఏకాదశ మరియు దశమము శుభము అని అనగా మేషరాశి, వృషభ రాశి, కన్యారాశి, ధనస్సు రాశికి శుభమే ఉంటుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఈ గ్రహణం వల్ల శుభమే జరుగుతుంది, కొన్ని అదృష్టాలు ప్రాప్తిస్తాయి అని అర్థం. ఇక జన్మరాశి నుండి ద్వితీయ, సప్తమ, నవమ, పంచమం ఈ ఒక స్థానంలో గ్రహణాలు ఏర్పడితే మధ్యమము అంటే ఇటు శుభము కాదు అశుభము కాదు, న్యూట్రల్గా ఉండిపోతుంది. వీళ్ళకి అంటే ఈ రాశులు ఏంటంటే మిథున రాశి, సింహరాశి, తులారాశి, మకర రాశి వాళ్ళకి మధ్యమ ఫలాలు అనే తెలియచేసింది. ఇక పరిపూర్ణమైన అశుభము అంటే ఏ రాశి కంటే జన్మరాశి నుండి చతుర్థ, అష్టమ, ద్వాదశ జన్మరాశి. ఏ రాశిలో గ్రహణం జరుగుతుందో అది జన్మరాశి మరియు చతుర్థ రాశి మరియు అష్టమ రాశి, ద్వాదశ వీరికి అశుభము అనింది. అంటే జన్మరాశి నుండి అష్టమ స్థానం అంటే కర్కాటక రాశి, చతుర్థ స్థానం అంటే వృశ్చిక రాశి మరియు జన్మరాశి అంటే కుంభరాశి మరియు ద్వాదశ స్థానంలో గ్రహణం అంటే మీనరాశి. గుర్తుంచుకోండి, కర్కాటక, వృశ్చిక మరియు కుంభ, మీనరాశి వారికి అశుభము. వీళ్ళే జాగ్రత్తగా ఉండాలి, పరిష్కారాలు కూడా చేసుకోవాలి. వీరు పరిష్కారాలు చేసుకునేవారు చాలా పెద్దగా కష్టపడే పని ఏం లేదు. రేపు అంత బియ్యము, బెల్లము ఏదైనా దేవాలయం లేచి దానం ఇచ్చి నమస్కారం చేసుకొని వస్తే అంతే చాలు, వేరే ఇంకేమీ అవసరం లేదు. లేదో విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం, దేవీ భాగవతాలు మరియు విష్ణు భాగవతం చదువుకోవడం ఇటువంటివి ఆచరిస్తే అంతే చాలు. ఇక వైదిక ధర్మము అంటే వేద ధర్మము అని అర్థం. అంటే వైదిక ధర్మము అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వారు, యంత్రతంత్ర శాస్త్రాల్ని ఆచరించేవారు, ప్రకృతిలో ఉన్న శక్తితో సనిహంగా స్నేహం చేసేవారు, యోగా, ప్రాణాయామాలు ఇటువంటి ఆచరించేవారు, కొన్ని ధార్మిక క్రియల్ని ఆచరించేవారు ప్రారంభ కాలంలో ఒక స్నానం చేస్తారు, అప్పుడు ధ్యానం చేస్తారు. మధ్యకాలంలో ఇంకొక స్నానం చేసి హోమాన్ని చేస్తారు. అంత్యకాలంలో ఇంకొక స్నానాన్ని చేసి తర్పణాన్ని వదులుతారు. అంటే
దీని అర్థం గ్రహణ పూర్వం ఒక స్నానం, గ్రహణం ప్రారంభమైనాక ఒక స్నానం, తర్వాత మధ్యలో ఒక స్నానం, తర్వాత అంత్యలో ఒక స్నానం, తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత మరొక స్నానం. ఇలా ఆచరించి వైదిక ధర్మాన్ని కొందరు పాటిస్తారు. ఇంకా కొందరు నది, సరోవరాలు, బావిలు ఇటువంటి చోటు వెళ్ళి ధ్యానానికి స్నానం చేసి ధ్యానానికి కూర్చొనే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు ఆ సమయంలో వస్త్ర సమేతంగా స్నానం చేసే పద్ధతి కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నీరు కలుషితం అయిపోయి ఉంటుంది కాబట్టి, అంతేకాదు సముద్రం కూడా వ్యత్యాసాలు ఈ చంద్రగ్రహణం ఈ మాసంలో వచ్చి లేదో ఇంట్లోనే ఇటువంటి క్రియల్ని ఆచరించడం చాలా మంచిది. అష్టాక్షరి మంత్రాన్ని కానీ, లేదా సాంబ సదాశివాయ అనే మంత్రాన్ని కానీ, ఏదైనా లక్ష్మీ మంత్రాన్ని కానీ, గురువులు ఇచ్చిన మంత్రాన్ని కానీ, లేదో మీ ప్రియమైన భగవంతుడు దేవుడిది నామం కానీ, లేదో గాయత్రి జపం కానీ, లేదో తాంత్రికంగా ఏదైనా ఉపదేశం తీసుకుంటే శ్రీ దశమహావిద్యలో ఏదైనా ఒక నామాన్ని పరిపూర్ణంగా జపం చేసి ఆఖరిలో ఆ మంత్రంతో తర్పణం వదిలి తదుపరి గ్రహణం అయిపోయిన తర్వాత ఇంకొక స్నానం చేసుకొని మీరు నిద్రించచ్చు. ఇది ఒకటి. లేదు మేము ఇవన్నీ నమ్మము, మాకు ఇవన్నీ అవసరం లేదు అనేవాళ్ళు ప్రశాంతంగా రాత్రి ఇంటి బయటకు పోకుండా ఇంట్లోనే చక్కగా పడుకొని నిద్రించండి, తప్పలేదు. కానీ ఎవరైనా ఈ గ్రహణ కాలంలో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ప్రత్యేకంగా పురుషులపై మరియు స్త్రీలపై కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి గ్రహణ కాలంలో శరీరంలో ఉత్పత్తి అయ్యే శుక్రకణాలు ఆరోగ్యవంతం కాదు కాబట్టి బ్రహ్మచారత్వం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ సమయంలో ఏదైనా గర్భం నిలబడితే భవిష్యత్తులో వాళ్ళ నుండి చాలా ప్రమాదం, రాక్షస సంతతి ప్రాప్తిస్తుంది అని, అందువలన బ్రహ్మచారత్వం ఖచ్చితంగా పాటించాలి. గురూజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు పూజ తెలియచేయడానికి ముందు ఈరోజు మనమందరూ కూడా గ్రహణానికి ముందు వండిన ఆహార పదార్థాలని గ్రహణం అయినాక సేవించరాదు అని ధర్మశాస్త్రం చెప్తుంది. అయినంత వరకు అటువంటి ప్రయత్నాలు మీరేం చేయకండి, తినచ్చు ఏం కాదని. అయినంత వరకు వైదిక ధర్మంలో ఉన్న వాళ్ళైనా దయచేసి దీన్ని పాటించండి. గ్రహణానికి ముందు ఏ పదార్థాలు వండి ఉన్నా వాటిని ఫ్రిడ్జ్లో పెట్టినా తదుపరి దాన్ని సేవిస్తే అది విషానికి సరిసమానం, దాన్ని సేవించకండి. ఇక పాలు, నూనె, నెయ్యి, పిక్కల్స్ ఇటువంటి వాటికి దోషం లేదు అని చెప్తుంది శాస్త్రం. అందులో దర్భని వేసి పెట్టాలి. దర్భ ఎక్కడెక్కడైతే ఏ ధాన్యంలో దర్భం ఉంటుందో, ఏ నీటిలో దర్భం ఉంటుందో, దర్భం అంతా కూడా ఎక్కడెక్కడ ఉంటుందో వాటికి దోషం లేదు. అందువలన అటువంటి వాటిలో కాస్త దర్భని వేసి ఉంచండి. మరియు ఈరోజు సాయంత్రం యోగక్షేమం ఉండదు, కేవలం క్షేత్రపాలక బలి అని ఉంటుంది. ఈరోజు సాయంత్రము చేయాలి, రేపు ఉదయము చేయాలి. మన ఇంట్లో ఆవు పెడుకుంటే దాన్ని నిప్పు చేసేసి ఒక అంత బెల్లం తీసుకొని నెయ్యిలో కానీ నూనెలో కానీ 2 నిమిషాలు వేసి ఆ ఒక బెల్లాన్ని తీసి ఆ పగపైన వేసి ఇల్లంతా పగ చూపించి బయట పెట్టేస్తే, చిన్నగా ఇంతే బయట పెట్టేస్తే అదే క్షేత్రపాలక బలి. దానివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది. రాత్రి గ్రహణ సమయంలో దేవతలకి శక్తి తక్కువ ఉంటుంది. ఆ సమయంలో రాక్షస లహరియలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి, అవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. దానికి ఇదే రక్షణ. మరియు ఇంటి గుమ్మం బయట కూడా లెఫ్ట్ రైట్ కొంచెం దర్భ పెట్టడం చాలా మంచిది. తులసి కోట్లో కూడా కొంచెం దర్భ వేయండి. ఇలా ఈరోజు చేసిన తర్వాత గోమూత్రం ఇల్లంతా ప్రోక్షణ చేసి వదిలేయండి. తదుపరి రేపు ఉదయాన్నే స్నానం చేసి ఇల్లు వాకులు అంతా శుభ్రం చేసి గోమూత్రము కొంచెం నీళ్లలోకేసి ఇల్లంతా శుభ్రం చేసి మరి దేవతల సామాగ్రులన్నీ కూడా శుభ్రం చేసి మరొక్కసారి బెల్లాన్ని నూనెలో అద్ది పొగవేసి ఇల్లంతా చూపించి తదుపరి దేవతలకి మీరు నిత్యార్చన పూజ ఏం చేస్తారో అవన్నీ చేసుకొని ఆచరించేస్తే మన ఇంట్లో ఏ రాశి వాళ్ళున్నా ఎవరున్నా ఎటువంటి ప్రభావం చూపించదు. కానీ రేపు అందరూ కూడా ఏదైనా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి 2 దీపాలు పెట్టి దర్శనం చేసుకొని వస్తే మాత్రం అత్యంత శుభకరం. ఇక రేపటి నుంచి పక్షమాసారంభం, పితృకార్యాలు ఆరంభం అవుతూ ఉన్నాయి. ఈరోజు గ్రహణానికి ముందు శ్రాద్ధం చేయకూడదని వాళ్ళు రేపు శ్రాద్ధం చేస్తారు. పౌర్ణమి ఈరోజు గ్రహణం ఉంది కాబట్టి రేపు శ్రాద్ధం చేస్తారు, ఇది శాస్త్రంలో ఉంది. రేపటి నుంచి పితృపక్షాలు ప్రారంభం కాబట్టి రేపు మొదటి రోజు, ప్రథమం రోజు మన ఇంట్లో ఎవరైనా అపమృతి అంటే అపఘాతాలు సంభవించి వాళ్ళు మృతి చెందింటే, అపఘాత స్థలంలోనే మృతి చెందింటే వాళ్ళ పేరున రేపు తర్పణాలు చేస్తారు. ఇది కాస్త గమనం పెట్టుకోండి, గుర్తు చేస్తున్నా. గురూజీ, గ్రహణం గురించి ఎన్నో విశేషాలు తెలియజేశారు, మీకు చాలా ధన్యవాదాలు. బ్రహ్మోస్మి. చూశారు కదండి,